హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్, న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. దీంట్లో మనం లాస్ట్ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ గురించి అండ్ టీజర్ అండ్ ట్రైలర్ అప్డేట్ గురించి అండ్ నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడితే కిష్కింధపురి ZEE5లో అవైలబుల్గా ఉంది. అది మేము థియేటర్లో చూసాము. నాకు లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను, బాగానే అనిపించింది. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు తను, శాండీ మాస్టర్. ట్రై చేయండి. హారర్ అండ్ మిస్టరీ రెండు మిక్స్ చేసి ఉంటుంది. మిస్ అయిన వాళ్ళు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ బాగీ 4 అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, కాకపోతే రెంట్ ఆప్షన్లో ఉంది. అది కూడా మేము థియేటర్లో చూసాం. మీ ఇష్టం, ట్రై చేయండి. అది ఫ్రీ ప్రజెంట్ అయితే ఫ్రీగా అవైలబుల్ లేదు, రెంట్ ఆప్షన్లో ఉంది. మీ ఇష్టం, ట్రై చేయండి. సో ఓటీటీకి అయితే ఈ వీక్ అంతే ఉన్నాయి. నెక్స్ట్ టీజర్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడితే ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మేము దానికి రియాక్షన్ వీడియో చేసాం. సినిమా లవర్స్కి చాలా బాగా కనెక్ట్ అయింది. చూడండి, November 28th సినిమా రిలీజ్ అంటున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వెయిట్ చేద్దాం. అండ్ రీసెంట్గా 2 days బ్యాక్ సుధీర్ బాబుది జటాధర ట్రైలర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ అంతా బాగుంది. ఒక నిధికి ఒక ఆత్మని కాపలాగా పెడతారు. అండ్ దెయ్యాలు అసలు నమ్మని ఒక హీరో క్యారెక్టర్, అసలు దెయ్యాలని నమ్మని క్యారెక్టర్. వీళ్ళిద్దరు ఎలా కలిశారు, ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది, కాన్సెప్ట్ బాగానే ఉంది. చూద్దాం. అది November 7th రిలీజ్ అవుతుంది. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ అయితే అవి. అండ్ నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్, డైరెక్ట్ తెలుగు రిలీజెస్ ఏం లేవు. బాలీవుడ్ నుంచి తామా రిలీజ్ ఉంది, స్టారింగ్ ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందన్న. ఆయుష్మాన్ ఖురానా మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళొచ్చు సినిమా. ట్రైలర్ బాగానే ఉంది, కొత్త కాన్సెప్ట్. అది నెక్స్ట్ వీక్ అంటే ట్యూస్డేనే రిలీజ్ అవుతుంది, October 21st. దాని రివ్యూతో మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఈ వీక్ రిలీజెస్ ఏం లేవు, కానీ రిలీజెస్ అయితే ప్రభాస్ అన్నవి చాలా ఉన్నాయి. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్లో త్రీ రిలీజెస్ ఉన్నాయి. ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడితే October 23rd పౌర్ణమి రిలీజ్ అవుతుంది. అంటే అప్పుడు అంతగా ఆడలేదు, కానీ 2 వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం జోవియల్గా ఉంటాడు, సెకండ్ హాఫ్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. బాగానే ఉంటుంది సినిమా. October 23rd రిలీజ్ అవుతుంది. October 24th ప్రభాస్ బర్త్డే ఉంది, సో దాని సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. October 23rd పౌర్ణమి రిలీజ్ అవుతుంది. అండ్ దానికంటే ముందు October 22nd సలార్ రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ షోస్ నుంచి 22nd ఈవినింగ్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సలార్ ఆల్రెడీ చాలాసార్లు రిలీజ్ అయింది, అందరికీ నచ్చిన సినిమా. అది 22nd ఈవినింగ్ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ 23rd కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి రిలీజెస్ నెక్స్ట్ వీక్. అండ్ నిన్న కేరామ్ సినిమాకి వెళ్ళినప్పుడు బాహుబలి ది ఎపిక్ అంటే మొత్తం పార్ట్ 1 and 2 కలిపి రిలీజ్ చేస్తున్నారు. October 31st రిలీజ్ అవుతుంది. అది దాని ట్రైలర్ వేశారు. క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు, చాలా బాగుంది. రన్ టైం 3 hours 44 minutesతో మొత్తం కలిపి రిలీజ్ చేస్తున్నారు. అది నెక్స్ట్ వీక్ ఫిల్మీ అప్డేట్స్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇవి ఈ వారం ఫిల్మీ అప్డేట్స్. ఓటీటీలో నెక్స్ట్ వీక్ రిలీజెస్ పెద్దగా ఏం లేవు, రిలీజెస్ ఉన్నాయి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నెక్స్ట్ 2 weeks చాలా రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ప్రభాస్ అన్న బర్త్డే ఉంది, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. అండ్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అవుతుంది అన్నారు. చూసి అప్పుడు నెక్స్ట్ వీక్ ఫిల్మీ అప్డేట్స్లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ తామర్ రివ్యూతో కలుసుకుందాం. బాయ్.